హలో హాయ్ ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి ట్రెండింగ్‌లో అయితే ఉంది మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో వర్టికల్ బ్యాక్‌గ్రౌండ్ కవరింగ్ టైప్‌లో ఉంటది ఇది. ఓకే. చాలా బాగుంటది. మీకు డెమో చూపిస్తాను చూసి ఏమైనా నిజం బాగుం చూస్తున్నారు గదా! ఇక్కడ ఏందంటే మీరు ఒకటి గమనిస్తే ఏందంటే అది బ్యాక్‌గ్రౌండ్ అనేది కవరింగ్ టైప్‌లో ఉంటది ఇది. చాలా బాగుంటది. మీకు ఇంకా 2, 3 డెమోస్ చూపిస్తాను. ఇంకోటి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చెప్పాను గదా! ఒకసారి చెక్ చేయండి. సుధీ స్టోరీస్ అనే ఒక పేజ్ అయితే ఉంది. దాంట్లో నుంచే చాలామంది పంపించారు నాకు. ఓకే. ఇక్కడ కూడా చూడండి ఒకటి అంటే 'ఆర్ఎక్స్ 100' మూవీ నుంచి ఒక వీడియో అయితే చూపిస్తాను మీకు. చాలా బాగుంటది. ఇక్కడ మీకు మేబీ ఇక్కడ చూసేటప్పుడు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. కానీ చాలా అంటే చాలా బాగుంటది ఇవి. ఓకే. ఓకే. ముందు ముందు మీకు ఈజీగా చెప్తాను. ఈజీగా చేసుకుంటారు కూడా. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా సింపుల్. ఒకవేళ మీరు ఏ వీడియో మీదైతే చేయాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎనీ వీడియోస్ అనుకోవచ్చు. ఓకే. లేకపోతే నార్మల్ వీడియో ఉన్నా అనుకోవచ్చు. మీ యొక్క రికార్డింగ్ వీడియో ఉన్నా దానికి కవరింగ్ చేయడానికే చాలా అంటే చాలా బాగా అయితే ఇదైతే సెట్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్‌గా 'మీమ్ ఫేమస్' అనే ఒక మూవీలో సాంగ్ ఉంది కదా! దాని మీద మీకు ఒక 2, 3 చెప్తాను. అది మీరు ఈజీగా చేసుకుంటారు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కావాల్సింది ఏంది? ఒక అలర్ట్ మోషన్ యాప్ ఉంటే సరిపోతది. ఓకే. దాని తర్వాత ఏదైనా ఏమైనా యాప్ ఉంటే నేను చెప్తాను. మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేస్తున్నా 9:16. ఓకే. ఇంకోటి మెయిన్ కావాలని ఏందంటే మనకు ఇప్పుడు ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియో అయితే కొంచెం క్వాలిటీ ఉన్నా నో ప్రాబ్లమ్. క్వాలిటీ ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవచ్చు. ఓకే. పైన సెట్టింగ్‌లోకి వెళ్ళిన తర్వాత నేనైతే వైట్ కలర్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే బ్లాక్ కలర్ తోటి ఇది కొంచెం డిస్టర్బెన్స్‌గా అయితే ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ వైట్ కలర్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు నాకైతే ఒక సాంగ్ అయితే తీసుకున్నా. సాంగ్‌కి, వీడియోకి అయితే సంబంధం లేదు. మీరు సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. లిప్ మూవ్‌మెంట్ ఉండాలని అట్లా ఏం రూల్ ఉండదు. నేను వేరే సాంగే పెడతాను. ఓకే. నేను ఒక సాంగ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. 'అయ్యయ్యో' అనే ఒక మ్యూజికే తీసుకుంటున్నా. ఇది ఓన్లీ 20 సెకండ్ తీసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది కట్ చేద్దాం. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఒక సాంగ్ అనుకోవచ్చు. సాంగ్ తీసుకున్న తర్వాత కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి నేను ఆల్రెడీ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకున్నా యూట్యూబ్ నుంచి. మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఐడియా ఉండొచ్చు. లేకపోతే డౌన్లోడ్ చేసేసి సెర్చ్ చేయండి, మీకు వచ్చేస్తుంది. నేను చెప్పలేను, మళ్ళీ స్ట్రైక్ పెడతారు వాడు. ఓకే. యూట్యూబ్ వాళ్ళు కాబట్టి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 'అయ్యయ్యో' అనే ఒక సాంగ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఇది కూడా ప్యూర్ హెచ్‌డీలో డౌన్లోడ్ చేసుకున్నాను నేను. కాబట్టి మీ యొక్క సాంగ్ ఉన్నా, వీడియో ఉన్నా, ఎనీ ఉన్నా మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నాకు ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే తీసుకుంటా నేను. ఏది పడితే అది తీసుకుంటే ఆ లుక్ అనేది రాకపోవచ్చని అనుకుంటున్నా కాబట్టి నేను ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే తీసుకుంటున్నా. ఇంపార్టెంట్ అనేది మీకు డౌట్ రావచ్చు. మీరు ఏదైనా తీసుకోవచ్చు, కానీ నాకు మంచి కవరింగ్ ఉండేలాగా ట్రై చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్‌గా నేను ఎక్కడైతే తీసుకుంటావో మీరు చూడండి కొంచెం. ఓకే. ఇదైతే తీసుకుందామని అనుకుంటున్నా నేను. ఓకే. దీనైతే కొంచెం ఆహ్, ఆహ్, ఇది తీసుకుంటున్నా కాబట్టి రైట్ సైడ్ అయితే కట్ చేసి స్టార్టింగ్‌లో వద్దాం మనం. స్టార్టింగ్‌లో వచ్చి ఇక్కడి వరకు అయితే పెడుతున్నాను. ఓన్లీ మనం ఎంత తీసుకోవాలంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఓన్లీ బ్యాక్ సైడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఎలాగైతే ఉందో అది మాత్రమే ఏదైతే సీన్ ఉంటదో అది కట్ చేయకుండా ఉండాలి మనకు. ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే కట్ అవుతుంది కాబట్టి ఓకే. ఇంత మాత్రమే తీసుకుంటున్నా. 2 సెకండ్ మాత్రమే తీసుకుంటున్నా. అక్కడ బీట్ మార్క్ అయితే పెట్టేస్తున్నాను. ఓకేనా? పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ క్లిప్ అయితే తీసుకుంటున్నా. ఈ క్లిప్ కూడా మనకు మూవ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ మాత్రమే తీసుకుంటున్నా చూడండి. ఇది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే తీసుకుంటా. ఇది చాలా పెద్దగా ఉన్నట్టుంది. బాగానే ఉంది. ఓకే. ఇంత అయితే తీసుకుంటా. ఇంతవరకు అయితే ఉంది. ఇక్కడ బీట్ మార్క్ అయితే పెట్టేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్‌లో ఇప్పుడు నేను 2 మాత్రమే కట్ చేసినా. మీరు మిగతా ఏమైనా ఉంటే మీరు మంచి సీన్ తీసుకొని మీరు మధ్యలో కట్ చేసి ఇలాగైతే బీట్ మార్క్ పెట్టుకోండి. బీట్ మార్క్ పెట్టుకోండి, అవసరం ఉంటది మీకు. ఓకే. ఇప్పుడు దీనైతే నేనైతే కిందికైతే తీసుకొస్తున్నా. కిందికి తీసుకొచ్చే ముందు ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఈ వైఫ్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే దాన్ని కట్ చేద్దాం మనం. ఓకే. స్టాండర్డ్ తోటి కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ చేంజ్ చేసుకోండి. కింద మనకు సినిమాటిక్ ఫేమ్ ఉంది కదా, అది కట్ చేయాలి. దానికోసం 90 డిగ్రీస్ అయితే పెట్టాను. స్టార్టింగ్ నుంచి పైన కట్ చేస్తాను చూడండి. ఓన్లీ వీడియో మాత్రమే ఉండేలాగా అది బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేయడానికి కింద కూడా కట్ చేస్తున్నా. ఓకే. ఇంతే తీసుకుంటున్నా. ఓకేనా?
తీసుకున్న తర్వాత నేనైతే జూమ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇంత జూమ్ అయితే చేస్తున్నాను. ఇలాగైతే పెడుతున్నాను. ఇలాగైతే పెట్టిన తర్వాత స్టార్టింగ్లో వచ్చి పైన షేర్ ఐకాన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కరెంట్ ఫీమేల్స్ పీఎన్జీ ఉంటుంది, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఓకేనా, దాన్ని సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే సేవ్ అయితే ఉంది. ఈ క్లిప్ అయితే సేవ్ చేసుకోండి. ఒక క్లిప్ అయితే అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చి క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేస్తారంటే అడోబీ ఫైర్ ఫ్లై అని ఒకటి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్ ఇస్తాను, దాని నుంచి అయినా మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఓకే, అడోబీ ఫైర్ ఫ్లై అని ఉంది, దాని అయితే సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి పైన ఫ్రీ జనరేట్ అని ఉంది కదా, ఏఐ క్రియేటివిటీ. ఓకే, దాని అయితే సెలెక్ట్ చేస్తున్నా. పైన వెబ్సైట్ని సెలెక్ట్ చేసి ఓకే, ఇక్కడ ఒకవేళ మీరు లాగిన్ లేకపోతే లాగిన్ అయితే చేసుకోండి. లాగిన్ ఉంటే చాలా మంచిది, లేకపోతే లాగిన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు జనరేటెడ్ ఫిల్ అని ఉంది కదా, దాని అయితే ఇక్కడ క్రియేట్ విత్ ఫైర్ ఫ్లై అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, బ్లూ కలర్లో ఉంది. లాగిన్ అయితే అవ్వండి, లాగిన్ అవ్వకపోతే అవ్వండి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, అంటే ఇంతకుముందు మీకు అలర్ట్ మోషన్లో సేవ్ చేసుకోమని చెప్పాను కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైననే ఉంది, సెలెక్ట్ అయితే చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన వైట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మీ యొక్క ఫింగర్ తోటి చూడండి, మీరు ఫింగర్ తోటి చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓన్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే కనిపించకుండా ఇలాగైతే ఎరేజ్ చేయండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ జోలికి వెళ్ళకండి, ఓన్లీ వైట్ ఇలాగైతే ఇక్కడ నేను ఎలాగైతే రిమూవ్ చేస్తున్నానో అదే రిమూవ్ చేస్తున్నాను. ఓకే, రిమూవ్ అయితే చేసేసిన. కింద మనకైతే ఒక సెర్చ్ ఐకాన్ అయితే ఉంటుంది, దాని అయితే సెలెక్ట్ చేసి ఏం యాడ్ చేయకండి, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ యాడ్ అని యాడ్ చేయండి. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇదే చాలా సింపుల్ ప్రాసెస్. బ్యాక్గ్రౌండ్ యాడ్ అని యాడ్ చేసిన అంతే. దాని తర్వాత జనరేట్ అని ఉంది కదా, దాని అయితే జనరేట్ మీద క్లిక్ చేస్తే కొంచెం వెయిట్ చేద్దాం, ఒక 30 సెకండ్ వెయిట్ చేద్దాం. ఓకే, చాలా ఈజీ, ఇంతే రిమూవ్ చేయండి మీరు. ఓకే, రిమూవ్ అయితే చేసేసినాం. వెయిట్ చేద్దాం, 30 సెకండ్ చెప్పాను కదా, 30 సెకండ్ 1 మినిట్ కూడా ఎక్కువైనా అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోయింది. ఓకే, ఇమేజ్ జనరేట్ అయింది కదా. దాని తర్వాత ఇది నచ్చకపోతే వేరేది పెట్టుకోండి, ఇది కూడా నచ్చకపోతే వేరేది పెట్టుకోండి. మీకు ఏది బాగా అనిపిస్తుందో అదే పెట్టండి. నాకు ఫస్ట్ది బాగా నచ్చింది, ఇదే పెడుతున్నాను. పైన ఈ డౌన్లోడ్ ఐకాన్ ఉంది కదా, పైన ఒక యారో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఓకే, వెయిట్ చేద్దాము కొంచెం, డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఇక్కడ. ఓకే, ఇమేజ్ అయితే డౌన్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నారో అదే ఫోటోని ఎక్కడి వరకు క్లిప్ ఎక్కడి నుంచి ఉంది, ఎంతవరకు ఉందో అంతవరకు ఉండి ఆ క్లిప్ కింద పెట్టుకోండి. ఓకే, కింద పెట్టుకుంటే ఇక్కడ చూడండి బాగా కవర్ అవుతుంది, కానీ ఏదైతే కట్టింగ్ ఉందో అది కనిపిస్తుంది. కట్టింగ్ కనిపించకుండా చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేయండి, వైఫ్ ఎఫెక్ట్ అని. ఎందుకు అనేది చెప్తాను స్టాండర్డ్ సెట్ తోటి. దీన్ని మళ్ళీ యాంగిల్ చేంజ్ చేసుకోండి, 90 డిగ్రీస్ చేసుకోండి. ఓకే, దాన్నే చేయకండి, వేరేది కొత్తది యాడ్ చేసుకోండి. దాని తర్వాత స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ని తగ్గించుకోండి. ఓకే, ఇక్కడ చూడండి స్టార్ట్ని తగ్గించాను. తగ్గిస్తే ఇక్కడ మనకు ఫోటో కట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఫెదర్లోకి వెళ్ళి ఫెదర్ పెట్టుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు చూడండి అస్సలు కనిపిస్తలేదు, చూస్తున్నారు కదా, చాలా బాగా కవర్ అయింది. ఇప్పుడు రెండుని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి, ముందు యూస్ అవుతుంది మీకు. ఓకే, దీనైతే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, దీనైతే కిందికి అయితే తీసుకొస్తున్నా. ఎఫెక్ట్ ఆప్షన్ ఒకటి పేస్ట్ చేసేసిన, ఈ కింద దాన్ని రిమూవ్ చేసి జూమ్ చేస్తున్నా. ఓకే, ఇంత పెడుతున్నాను. పైన షేర్ ఐకాన్లోకి వెళ్ళి కరెంట్ ఫేమస్ పేజీ సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఎలాగైతే చెప్పానో దీన్ని సేవ్ చేశాను, సేమ్ అదే వెబ్సైట్లోకి వెళ్తాను. బ్యాక్ తీసుకొని అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను, సేమ్ అదే ఇమేజ్ని యాడ్ చేసేసిన. ఇప్పుడు ఆ వైట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసిన. వైట్ కలర్ ఉండొచ్చు, బ్లాక్ కలర్ ఉండొచ్చు, ఓన్లీ దాన్ని రిమూవ్ చేసేసిన. ఓకే, ఇక్కడ సెర్చ్లో బ్యాక్గ్రౌండ్ యాడ్. ఓకే, యాడ్ చేసినాం. కొంచెం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది సేమ్. ఒకవేళ చాలామందికి డౌట్ ఉండొచ్చు, మేము సెంటర్లో ఫోటో పెట్టుకుందామని అనుకుంటున్నాం కాబట్టి ఏం లేదు, సెంటర్లో పెట్టుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి, పైన కానీ కింద కానీ ఎరేజ్ చేసుకోండి అంతే. అది కూడా చూపిస్తాం మీకు డౌట్ ఉంటే. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి ఇది సరిగా సెట్ కాలేదు, ఇంకో దాన్ని సెలెక్ట్ చేస్తే ఇది బాగా వచ్చింది, ఇది ఇంకా బాగా వచ్చింది. ఇది సెలెక్ట్ చేసి పైన డౌన్లోడ్ ఐకాన్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కటి ఇలాగే చేసుకోవాలి, మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీన్ని సేవ్ చేసేసినాం. మళ్ళీ ఇక్కడ వచ్చి అదే ఫోటోని ఇక్కడ యాడ్ చేసేసిన. ఒక్క నిమిషం, ఇది కొన్నిసార్లు ఇది ప్రాబ్లం అవుతుంది. ఓకే,
బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం. ఎక్కడి నుంచి కావాలి, ఎంతవరకు కావాలో అది అంతవరకు అయితే ఓకే. దీనికి కిందకైతే తీసుకొస్తున్నాం చూడండి. ఓకే. దీన్ని ఎంతవరకు కావాలో అంతవరకు అయితే జరిపేస్తున్నాం. జరిపిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే దీంట్లో ఏదైతే సెకండ్ ఎఫెక్ట్ యాడ్ చేశారో వైఫ్ ఎఫెక్ట్, దాన్ని కాపీ చేసి అంటే కొంచెం మిక్సింగ్ ఉండాలి కదా దానికి. చూడండి ఇది కూడా బాగా కవర్ అయింది. ఇప్పుడు చూపిస్తాను స్టార్టింగ్ నుంచి. చాలా బాగా అయితే ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి ల్యాగ్ ప్రాబ్లమ్ ఉంటుంది, ఎందుకంటే క్వాలిటీ హెచ్డీలో ఉంటుంది. చూడండి. ఓకే. చూశారు కదా, అసలు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసింది కూడా కనిపిస్తలేదు. చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇలాగైతే చేసుకోవాలి. చాలామంది డౌట్ ఉండొచ్చు, ఒకవేళ సెంటర్లో పెట్టాలంటే ఏముంటుందని. నేను సెంటర్లో పెట్టి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేస్తున్నాను, ఈ కటింగ్ ఎఫెక్ట్. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది సెంటర్లో ఉంది, దీనికి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేస్తున్నా, ఇది రిమూవ్ చేస్తున్నాను. ఓకే. దీన్ని కొంచెం జూమ్ చేస్తాను. ఇలాగైతే సెంటర్లో మీరు పెట్టాలంటే దీన్ని సేవ్ ఐకాన్ ఉంటుంది, కరెంట్ ఫేమ్ యాజ్ పిఎన్జీలోకి వెళ్ళి సేవ్ చేసేసిన. ఓకే. సేవ్ చేసిన తర్వాత సేమ్ అదే వెబ్సైట్లో మళ్ళీకి వెళ్దాం. ఓకే. మళ్ళీకి వెళ్ళి బ్యాక్ వచ్చి సేమ్ ఆ ఇమేజ్ని యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఏం లేదు, పైన ఎరేస్ చేయండి. ఇలా ఆ వైట్ కలర్ కనిపించకుండా ఎరేస్ చేసేయండి. వైట్ కలర్ ఉండొచ్చు, బ్లాక్ కలర్ ఉండొచ్చు. కింది కూడా వచ్చేయండి, కింది కూడా ఎరేస్ అయితే చేసుకోండి. ఓకే. చేసింది కదా, సేమ్ ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ యాడ్. ఏం సెర్చ్ చేయకండి. చాలామంది వేరే ఇది చేస్తుంటారు. మీరు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ యాడ్ అనేది సెర్చ్ చేయండి. కొంచెం వెయిట్ చేద్దాం, అది కూడా వస్తుంది. ఓకే. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. కొంచెం వెయిట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే. ఒక్కటైంది ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ 25 ఫొటోస్ అనేది యూజ్ చేసుకున్నాను. నాకైతే వస్తలేదు. మీకు రావచ్చు, ఎందుకంటే 25 ఫొటోస్ అయితే లిమిట్ ఉంటుంది ఇందులో. కాబట్టి నాకు వస్తలేదు, వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఏం లేదు. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీన్నే మీరు ఇక్కడ జనరేట్ చేస్తే ఒక 3 ఫొటోస్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చిన్న క్లిప్స్ అనేది యూజ్ చేసి ఇలాగైతే ట్రై చేసుకోవచ్చు. నాకైతే వస్తలేదు. ఓకే. ఎందుకంటే నేను 25 ఫొటోస్ ఇంతకుముందు యూజ్ చేసిన, ఇక్కడ చూపిస్తుంది కదా, మెంబర్షిప్ తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి మనం దాని జోలికి వెళ్ళకుండా. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. చాలా ఈజీ ప్రాసెస్. జనరేట్ చేసిన దాన్ని ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ చేసిన వీడియో చూపిస్తాను మీకు. ఓకే. ఇక్కడ చూడండి, 2 వీడియోస్ చేసిన, 1 కాదు 2 చేసిన నేను. ఇక్కడ చూసుకోవచ్చు ఈ వీడియో. కింద బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. కావాలంటే ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తామంటే ఇస్తాను, కానీ మెంబర్షిప్ అడుగుతుంది కాబట్టి మీరే ఈజీగా చేసుకుంటారు. పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.